శ్రీ గురుభ్యో నమః 2024 డిసెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ నెల 2వ 10 రోజుల్లో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబడతాయి. ముందుగా కొద్ది ఉపోద్ఘాతం. అదేమిటంటే డిసెంబర్ నెల 6వ తేదీ నుంచి కుజగ్రహము అంగారకుడు ఈయన వక్రంలోకి మొదలొచ్చాడు, ప్రారంభం చేశాడు. ఆ విధంగా ఎక్కడ ప్రారంభం చేశాడు? మీకు ముందు రాశి ఆయన కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఆయన ఉన్నాడు ప్రజెంట్. ఆయన వక్రంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 2025 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 7:41 దాకా ఆయన అప్పుడు వక్ర ముగింపు జరుగుతుంది. వక్ర త్యాగం అంటారు. ఒక లెంగ్తీ పీరియడ్. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన మీకు ఏమవుతాడు? ముందు ఆ విషయం మనం తెలుసుకుందాం. మీ రాశి సింహరాశి. జన్మ లగ్నం నుంచి కాకుండా రాశి నుంచి చెబుతున్నా. సింహరాశికి నుంచి లెక్క సింహం, కన్య, తుల, వృశ్చికం. ఇది 4వ స్థానం. 4వ స్థానం అంటే కెరీర్, విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, వాహనము, గృహము, తల్లి స్థానము, ఇవన్నీ వస్తాయి. దాని అధిపతి కుజుడు. అలాగే మరొక స్థానానికి కూడా హెడ్, ఆయన 9వ స్థానం అంటే మేషరాశి. సింహం నుంచి లెక్కేసుకుంటే సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. 9వ స్థానం ఏమంటారు సార్? లక్కీ హౌస్, అదృష్ట స్థానము. 9వ స్థానము, 9వ స్థానము, భాగ్యస్థానం, పితృస్థానం అంటారు. కనుక ఆ కుజుడు అదృష్ట స్థానాధిపతి. కెరీరు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యం, వీటన్నిటికి అధిపతి అయిన ఆయన వక్రంలోకి వచ్చాడు. మామూలుగా మనం అనుకుంటాం, అరే ఆయన వక్రంలోకి వచ్చేసాడే, పెద్ద ఆయన ఆఫీసర్ గారు ఆయన కొంతకాలం పాటు వక్రంలో ఉన్నాడంటే ఆఫీస్కి ఆయన ప్రాపర్గా రావటం లేదు అని అర్థం. అంతే కదా, క్యాజువల్ మన భాషలో మాట్లాడుకుంటాం. అదేవిధంగా ఈ ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహస్థానాలను అదృష్ట స్థానంలోనూ జరగవలసినటువంటి ఏదో తీరు జరుగుతుంటుంది. రోజు నిద్ర లేవగానే దంతధామం అనేది మన డైలీ లైఫ్ ఉంటుంది కదా. ఈ డైలీ లైఫ్లో ఒక్కొక్కరు కొంత ఏదో ముఖ్యమైన పనుల కారణంగా కాసేపు పడుకుందామని అనుకోవచ్చు, లేకపోతే కొంత రెస్ట్ తీసుకుందాము, 4 రోజుల పాటు సెలవు పెట్టచ్చు. అదేవిధంగా ఆయన కూడా కొంతకాలం రెస్ట్ లాగా ఉన్నటువంటి ఈ తరుణంలో మరి మీ కార్యక్రమాలు ఆగుతాయి కదా. మీ కార్యక్రమం ఆగటమే కాదు, ఆ కార్యక్రమాలు ఆగిన కారణంగా ఒక్కొక్కసారి బంగారానికి ఏదో 20 మంది ఈఎంఐ కట్టాలా అనుకుందాం, ఆ ఈఎంఐ ఆగుతుందిగా. ఉద్యోగంలో రావాల్సిన ఇంక్రిమెంట్లు అవి ఉన్నాయనుకో, అవేమైనా ఆగడానికి అవకాశాలు ఉంటాయిగా. లేక ప్రమోషన్ కోసం మీరు రెడీగా సిద్ధంగా ఉంటే అదేదో ఫైల్ కాస్త పక్కన పెట్టచ్చుగా. లేదా వాహనం ఏదైనా అమ్మేసేసి కొత్త వాహనం కొందాం అనుకుంటే దాంట్లో ఏదో చిన్నపాటి లోపాలు వచ్చేసి ఇప్పుడు వాహనం లేదండి, రేటు తక్కువగా అడగచ్చు, మీరు అనుకున్న రేటు రాకపోవచ్చు. కొత్త వాహనం కొందామంటే కొంచెం ఏదో సమస్య ఎదుర్కోవచ్చు. కనుక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం అంటూ ఉన్నాయి. కనుక మీరే కంగారు పడద్దు. నేను చిన్నపాటి అది పరిహారం కానటువంటి పరిహారము చిన్నదే. అది సర్వార్థ సిద్ధి యోగం ఒక యోగం ఉంది, నెలలో చాలాసార్లు వస్తుంటాయి. బట్ ఇప్పుడు చెప్పేటువంటి చిన్నదే, అది చివరిలో చెప్తాను. అది ఒక 1 మినిటే, పెద్దగా ఏముండదు, చాలా సింపుల్. అది పాటించడానికి కొంచెం ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఫలితాలు చూద్దాం. మరి 3 పాయింట్ అన్నాగా. మొదటి పాయింట్ ఏమిటి? 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 1:19 వరకు ఉన్నటువంటి ఈ సమయం, ఆ సమయంలోనే మనకారకుడు చంద్రుడు ఆ అదృష్ట స్థానంలో ఉంటాడు. సరే, దానివల్ల ఏమన్నా నష్టాలు ఏమైనా ఉన్నాయి? నష్టాలంటే ఏముండవు. కొద్దిగా తండ్రితో ఏదన్నా కొంచెం ఆయన ఏ అంటే కాదు బి అనొచ్చు.
ఆయన 34 అంటే కాదు 43 అనొచ్చు. ఆయన ఒకటి చెబితే మీరు ఇంకోటి చెప్పచ్చు. ఆయన కూర్చోమంటే నేను ఇప్పటిదాకా కూర్చొని వచ్చాను, లేచి నిలబడతానవచ్చు. అంటే కొంచెం వారు చెప్పే మాటలు కొంచెం వ్యతిరేకం. అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలంటే, కంప్లీట్గా తండ్రిని ఇండైరెక్ట్గా వ్యతిరేకించే విధంగా, ఆయన మనోభావాలు దెబ్బతినే విధంగా, లేక ఆయన చెప్పిన మీరు తల ఎక్కించుకోకుండా ఉండేటువంటి అవకాశాలు 13వ తేదీ మధ్యాహ్నం 1:19 వరకు ఉన్నాయన్నమాట వాస్తవము. అది కానీ ఆ సమయంలో కొంచెం వ్యతిరేకం ఉంటారు కనుక ఇదే సర్దు కదా అని చెప్పి వారిని అధికంగా విమర్శించడం కానీ దూషించడం కానీ అలాంటి పనులు మాత్రం చేయకండి. అది కాస్త ఉంటాడో చిన్న వెళ్ళిపోతాడు మళ్ళా. ఆ తర్వాత నెక్స్ట్ ఏమిటంటే జరగబోయేది సెకండ్ పాయింట్. ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 13వ తేదీ మధ్యాహ్నం 1:19 దగ్గర నుంచి 17వ తేదీ సాయంత్రం 6:47 దాకా ఇంకేముంది, కత్తి పెట్టి నూనటమే. దేని మీద మీరు కుస్తీ పడుతుంటారు, దేనికి నూరుతారు, దేనికి కుస్తీ పడతారు, ఏమిటి అంటే సక్సెస్ గెయిన్. కనుక విజయ సాధన కోసం మీరు చేసేటువంటి కృషి ఏమిటి, విజయ సాధన కోసం మీరు చేసేటువంటి కృషి, పట్టుదల, అది విజయ మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీ అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుంది. లోపాలు లేకుండా కొంత కొత్త వెరైటీగా 3 పువ్వులు 36 కాయలు కాకపోయినా 3 పువ్వులు 3 కాయలుగా ఉంటే చాలు. 3 పువ్వులు పూచాయనుకో, అందులో 2 పువ్వులు కనకపోతే ఇంకా మిగిలిన ఒక పువ్వే. కనుక 3 పువ్వులు 36 కాయలు కాదు, 3 పువ్వులు 3 కాయలుగానే విరాజిల్లటానికి అవకాశాలకి మీరు అక్కడ ఏం చేస్తారు తెలుసా, హారతి పడతారు. ఏం హారతి తెలుసా, చక్కగా విజయ హారతి పడతారు. రావటానికి, స్వాగతం పలకటానికి. ఏమి స్వాగతము, ఏమిటి సిద్ధాంతికరం, మాకేం అర్థం కావట్లేదు మీరు అనుకోవద్దు. మీ మనసులోనే మీకు హారతి పట్టేస్తారు. అంటే కొంచెం ఖుషిగా ఉంటాం. నేనే ఉన్నాను, ముందు ఒక వీడియో చేశాను, మిథున రాశి, కొంచెం బడలికి పడ్డాను. వెంటనే మా శ్రీమతి చెప్పేసి మంచి కాఫీ అని చెప్పా. కాఫీ వచ్చేసింది. జస్ట్ కాఫీ తాగితే కొంచెం ఏమొస్తుంది, కొంచెం ఉత్సాహం వస్తుంది అంతే. కనుక అలాగే మీకు మీరే మీ మనసులో ఉత్తేజాన్ని పొందగలుగుతారు. మీకు మీరే మనసులో ఉత్తేజాన్ని పొందగలుగుతారంటే మీ 10వ స్థానంలో 11వ స్థానంలో మనకు చంద్రుడు అలా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఆయన మంచి బెనిఫిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బెనిఫిట్స్ ఏమిటి అంతా మీకు అందజేసి ఒక సవిస్తరమైనటువంటి సమూలమైనటువంటి నివేదికను మీకు ఇచ్చిన కారణంగా మీ యొక్క ఆనంద ఉత్సాహానికి అవధులు లేకుండా ఉంటాయని చెప్పడం మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికి దాంట్లోకి వచ్చింటే కొంత అర్థం ఉండొచ్చు. మొత్తం మీద అక్కడ పనులు అవుతాయి, ఆ పనులు కాగా డబ్బులు వస్తాయి, డబ్బులు తీసి బీరువాలు పెట్టుకోవడం కాదు. మొత్తం మీద కొత్త నిర్ణయాలతో కానీ, క్రొత్త అంశాలతో కానీ, క్రొత్త పద్ధతులతో కానీ, మోడర్న్ ఎస్టిమేషన్తో కానీ ముందుకు వెళ్ళటానికి, దూసుకుపోవడానికి పునాదులు పడుతున్నాయి, బీజాలు పడుతున్నాయి. కనుక మీరు ఇక రథసారథులుగా కాబోతారు. రథాన్ని ఎక్కి కూర్చొని ఇంకా పగ్గాలు చేత పట్టుకున్నట్టుగా గుర్రాలు దూసుకుపోతున్న విధంగా అవకాశాలు అందివ్వటానికి పరిస్థితులు సమాయత్తమవుతున్నాయి. అది పాయింట్. ఇప్పుడే కదా ఆ కుజురేదో అన్నాడు, మరి ఏ రథం ఏమిటి, వెయిట్ చెప్తా. 3వ పాయింట్ చెప్పి ఆ తర్వాత చెప్తా. ఇక 3వ పాయింట్ 17వ తేదీ సాయంత్రం 6:47 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం 40-60 మీటర్లు ఉంటుంది. కాఫీ పొడిలాగా, కాఫీ చిక్కోరిలాగా. ఇక్కడ 40 ఏంటంటే 40 కాఫీ పొడి, 60 చిక్కోరి. అబ్బా తాగలేవు, అట్లా ఉంటుంది. అయినప్పటికీ కూడా 17 సాయంత్రం నుంచి 18 అర్ధరాత్రి లేక 19 ఉదయం దాకా కొంత బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఖర్చు మాత్రం గోబకంటుతుంది. ఏదైనా 18వ తేదీ కొంచెం డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంచెం అప్పు కూడా చేయవలసి వస్తుంది. అనవసరం ఖర్చులు కూడా నెత్తిన పడుతుంటాయి. ఇక 19వ తేదీ ఉదయాన్నే ఇడ్లీ, వడ, దోశ, పూరి, పొంగల్ తిన్న తర్వాత నుంచి బ్రేక్ఫాస్ట్ తిన్నప్పటి నుంచి 20వ తేదీ అర్ధరాత్రి దాకా ఇంకెందుకు చక్క మనసంతా పరుగులు పెడుతుంటుంది. ఎందువల్లంటే ఒక విధంగా ఒక జోష్ మీలో ఏర్పడుతుంటుంది.
ఆ జోష్ ఏమిటి అని అంటే చెప్తా. కొత్త నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఏర్పడిన జోష్ కావచ్చు, లేదా కొత్త వ్యక్తులు తారసపడిన కారణంగా వచ్చినటువంటి మంచి నిర్ణయాత్మకమైన విశేషాలు కావచ్చు, లేదా కొత్త వ్యక్తులు చెప్పింది ఒక చెవు విని ఆలకించి ఆ తర్వాత మీరు సాధించబోతున్నాం మేము కూడా అనేటువంటి ఒక మంచి ఒక రాజమార్గానికి మనం ముందుకు వెళ్ళబోతున్నాం అనేటువంటి ఆతృత కావచ్చు, ఏదైనా చక్కగా 19, 20 ఈ 2 తేదీల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అంటూ ఉంటాయి, నో డౌట్. ఇకపోతే సింహరాశిలో జన్మించినటువంటి జాతకులు ఉన్నారు కనుక వారికి నక్షత్ర వ్యతిరేక సమయాలు తెలుసుకుందాం. మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 16వ తేదీ సోమవారం అర్ధరాత్రి దగ్గర నుంచి 17వ తేదీ మంగళవారం రాత్రి 12:44 వరకు మఖా నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూల సమయం కాదు. ఇక పుబ్బ పూర్వపురుగు నక్షత్ర జాతకులకి 17వ తేదీ మంగళవారం రాత్రి 12:44 నుంచి 18వ తేదీ బుధవారం రాత్రి 12:58 వరకు క్రొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి అనుకూలమైన కాదు, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక ఉత్తర నక్షత్ర, అది ఉత్తర ఫల్గుని అంటారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి సింహరాశి జాతకులకి 18వ తేదీ బుధవారం రాత్రి 12:58 నుంచి 19వ తేదీ గురువారం అర్ధరాత్రి 12 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇంతకు ఏంటి రెమెడీ ఏంటి చెప్తా. ఈ సర్వార్థ సిద్ధి యోగం అనేది 12వ తేదీ ఉదయం 6:30 నుంచి 9:52 వరకు సర్వార్థ సిద్ధి యోగం అంటూ ఉంది. మీరు ఏం చేయరు ఆ టైంలో, ప్రతి పూజలు పునస్కారాలు ఉంగరాలు బొంగరాలు స్తోత్రాలు కదంబాలు టైంలో మీరు సింపుల్గా ఒక పేపర్ తీసుకొని ఒక పుస్తకం తీసుకొని మీరు డైరీ మెయింటైన్స్ అలవాటు అనుకో, ఆ డైరీ కానీ ఏదైనా ఒక 2 పేజీలో 3 పేజీలో కూర్చొని రామకోట రాసినట్టుగా సో మనమేంది, మన కథ ఏంది, మన కర్మ ఏంది, కొత్త సంవత్సరం వస్తున్నది 2025. కొంతమంది ముందుగా 2024లో ఇల్లు కొనాలి, వాకిలి కొనాలి, ఇల్లు ఏంది వాకిలి ఇల్లు వాకిలి కానీ ఇల్లు కొనాలి, వాకిలి కొనాలి, వాహనం కొనాలి, కొత్త వాహనం కొనాలి, పైగా ఈఎంఐ లేకుండా క్యాష్ పెట్టి కొనాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, వాడు చదువులు పంపించాలా, శ్రీమతికి బంగారం కొనాలి, ఎన్నో ఉంటాయి ఆలోచనలు. అవన్నీ కలిపి ఇవన్నీ వాంటింగ్స్, ఇవన్నీ నిర్ణయాత్మకాలు. అవన్నీ 1 by 1 నీట్గా గుండ్రంగా కూర్చొని గబగబా హడావిడిగా 3:22 టైం ఉంది. 6:30 ఎప్పుడు డిసెంబర్ 12వ తేదీ ఉదయం 6:30 నుంచి 9:52 దాకా ఉంది. ఈ టైంలో చక్కగా కూర్చొని రాసుకోండి. ఏమొస్తుంది సిద్ధాంత్ గారు రాస్తే, అనవసరం టైం వేస్ట్ కదా అనుకునే వారు ఉంటారు. మీరు మీ మనసులో ఉన్నటువంటి నిర్ణయాలు సవ్వాల్సి ఉండొచ్చు. ఈ మనసు కోతి, అది నిలబడదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కుజుడు ఆయన వక్రంలోకి వెళ్ళిన సందర్భంగా ఒక్కసారి ఆయనకి మతిమరుపు ఉండొచ్చుగా. మీరు ఏమడిగారో, మీరు ఏం చేస్తున్నారో, మీ వృత్తి ఏందో, మీ వ్యాపారం ఏందో, మీ భావం ఏంటో, అవేంటో అన్నీ కూడా పరోక్షంగా ఆ టైంలో మనసులో ప్రార్థించుకుంటూ నా అదృష్ట స్థానం బాగుండాలి, నా వ్యాపార స్థానం బాగుండాలి, నా వృత్తి స్థానం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, మా అమ్మగారి ఆరోగ్యం బాగుండాలి, వాహనం బాగుండాలి, ఇల్లు ఉండాలి, వాకిలి ఉండాలి, అన్నీ ఇవన్నీ మనసులో చెప్పుకోండి. సిద్ధాంతి గారు చెప్పారు ఇవన్నీ ఉండాలని. కనుక నా అదృష్ట స్థానాధిపతి ఎవరు? దట్ ఈస్ అంగారకుడు, కుజుడు. నా చతుర్థ స్థానాధిపతి దట్ ఈస్ కుజుడు. ఆ కుజుడిని మనసులో ఒక్కసారి స్మరించుకొని ఇండైరెక్ట్గా కుజుడే సుబ్రహ్మణ్య స్వామి అనుకోండి కాసేపు. నథింగ్ బట్ సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన గ్రహం ఎవరు? కుజగ్రహానికి అధిష్టాన దైవం ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి కదా. కనుక ఆ విధంగా మనసు అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పెట్టుకొని రోజు మార్చి రోజు ఊరిక అట్లా తిప్పండి, డైరీ తిప్పుతుంటే ఇవన్నీ నేను అచీవ్ చేయాల్సినవి, ఇవన్నీ త్వరలో చేయాలా అని మనసులో అనుకుంటుంటే యద్ భావం తద్భవతి. మీ మనసులో ఏదైతే ఉందో అలాంటి భావం తప్పకుండా వచ్చి తీరుతుంది. దట్ ఈజ్ సర్వార్థ సిద్ధి యోగము. ఆ యోగంలో కాఫీ తాగేసి దేవుడి దగ్గర కూర్చొని అది చేసేసి వచ్చేసి స్నానం చేసి కూర్చొని పూలు పెట్టేసి హారతి కర్పూరం ఇచ్చేసి అన్నీ చేసేసి ఈ మనం దేవుడి దగ్గర చెప్పుకుంటే కుదరదు. ఇది పేపర్ మీద పడాలి. పెన్ తీసుకొని నీట్గా గుండ్రంగా రాసి
ఆ రోజు సమయం తీసుకొని ఇది సర్వార్థ సిద్ధం 6:30 ప్రారంభమవుతుందా, ఒక 5 నిమిషాలు లేట్ కానీ 6:40కి చేయగానే మొదలుపెట్టండి, చేయండి. తప్పకుండా అవకాశాలు అట్టుగా రావటానికి వచ్చి తలుపు కొట్టడానికి ఎప్పుడు కొడుతుంది సిద్ధాంత్ గారు? తలుపు కొడుతుంది, నిదానంగా, తొందరద్దు. 2024 రానివ్వండి, ఆయన పక్క నుంచి బయటకు వస్తాడు. అట్లా వచ్చి మళ్ళీ మీరు స్పీడ్గా వస్తాడు. హలో, ఎక్కడున్నారు, బాగున్నారా సింహరాశి జాతకులారా? మీరు ఆ రోజు రాశారు కదా, నేను ఈరోజు మీ రాశిలోకి వచ్చాను అంటాడు. మరి ఇలాంటివన్నీ మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. చక్కగా ప్రయత్నించి రాసుకోవడానికి మీరు సిద్ధం కావడానికి సిద్ధంగా అండి. శుభం.